ఎనిమిది వసంతాలు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మూవీ చాలా బాగుంది, తప్పకుండా చూడండి అని కొంతమంది మెసేజ్ చేశారు. సో ఒకరోజు పనులన్నీ పక్కన పెట్టి మూవీ చూశాను. మూవీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం వీడియోస్‌లో మాట్లాడుకునే కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ మూవీలో రిఫ్లెక్ట్ అయ్యాయి. మన వాల్యూస్ ప్రకారం బతకడం అవ్వచ్చు, ఇంకా క్రియేటివిటీ గురించి అవ్వచ్చు, పేరెంటింగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, ఇంకా ఇంపార్టెంట్ పీపుల్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం అవ్వచ్చు, ఇంకా లైఫ్లో మనకి ఏం కావాలనే క్లారిటీ ఉండడం గురించి అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి అనేది ఈ మూవీలో చూడొచ్చు. అండ్ అందులో ఈ మూవీలో హీరోయిన్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అనమాట. సో ఒక అమ్మాయి ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే నిజంగా దేవత అనొచ్చు. అంటే అలాంటి క్యారెక్టర్స్ని చూస్తే, అంటే అమ్మాయి అనే కాదు, అమ్మాయే అవ్వాలని లేదు, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని చూస్తే అబ్బా ఇలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు రియల్ లైఫ్లో కానీ ఇలా మూవీస్లో కానీ చాలా తక్కువ క్యారెక్టర్స్, చాలా తక్కువ మంది అలా అనిపిస్తారు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఈ మూవీలో ఉంది. సో మీరు చూడకపోతే తప్పకుండా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ కొంతమందికి స్లో మూవీస్ నచ్చకపోవచ్చు, కానీ మీరు ముందే ఈ మూవీ స్లోగా ఉంటుందని పక్కన పెట్టేయడమో, లేకపోతే స్టార్ట్ చేసి కొంతసేపు చూసి ఏదో బోరింగ్గా ఉందని పక్కన పెట్టేయడమో, లేకపోతే వేరే పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో కొంచెం కొంచెం చూడడం, అలా కాకుండా కొంచెం ఓపిక్గా మీ అటెన్షన్ మొత్తం పెట్టి చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ మీ పిల్లలకు కూడా తప్పకుండా చూపించండి, ఎస్పెషల్లీ టీనేజర్స్. ఎందుకంటే ఈ మూవీలోంచి ఒక మంచి మెసేజ్, ఒక చిన్న మెసేజ్ అయినా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిందంటే వాళ్ళ లైఫ్నే చేంజ్ చేయగలదు. సో తప్పకుండా చూసేయండి. మీరు కనుక ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.